ఫిలిం ఇండస్ట్రీకి అడుగు పెట్టగానే గెటప్ శ్రీను గారితో మీరు స్టార్ట్ చేసిండ్రు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీ జర్నీ. సో ఎట్లా అనిపించింది? It's a dream for me actually, starting with such a wonderful co-star and doing such a wonderful movie. And I've always been a fan of Telugu cinema, so it's a dream for me to start with this movie. ఎస్. సో శ్రీను గారు, ఫస్ట్ మీరు స్టోరీ వినగానే మీ మైండ్లో ఏం రన్ అయింది? చెయ్యాలో వద్దని ఆలోచించానండి. ఓకే. ఎందుకంటే అంటే బేసికలీ క్యారెక్టర్ బాగుంది, కథ బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ లీడ్ అనే వరకు భయపడ్డా. కానీ ఏంటంటే సినిమా కథ మొత్తం విన్న తర్వాత బౌండెడ్ స్క్రిప్ట్ అంతా వచ్చిన తర్వాత చూసిన తర్వాత హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే ఇది అండర్ రేటెడ్ క్యారెక్టర్, చాలా ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, అంతా ఉంది. సో హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఎవరు దీన్ని హీరో అనో అవనో ఏమి పేరు పెట్టరు, కథనే చూస్తారు. సో అందువల్ల ఇది నేను ఒప్పేసుకొని చేసేసాను. ఎస్. సో మీ కో స్టార్ అంకిత అని తెలిసిన తర్వాత ఆ కెమిస్ట్రీ నడుస్తుందా నడవదా, అండ్ ఫస్ట్ టైం తను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కాబట్టి మీరు కాస్త ఎట్లా ఫీల్ అయ్యారు? నాకు అంటే ఫస్ట్ ఏంటంటే కో స్టార్ అనేది ఫస్ట్ నాకు అసలు ఇప్పటివరకు ఏం లేదు. సో ప్రతి దాంట్లో కామెడీ క్యారెక్టర్ చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకుంటూ వచ్చాను. దాన్ని అంకితని నేను అక్కడ ఓపెనింగ్ రోజు చూడంగానే నేను కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. ఏంటి అమ్మాయి ఇంత హైట్ ఉన్నది, అమ్మాయి ఎంత కలర్ ఉన్నారు ఏంటి అని చూసరికి కథలో కూడా ఏంటంటే క్యారెక్టర్ అదే, అందువల్లే తనని చూస్ చేసుకోవడం. లుక్స్ బాగుండాలి, హైట్గా ఉండాలి, కలర్ బాగుండాలి, ఫెయిర్ ఉండాలి, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఇవన్నీ అనుకొని బాగా ఫిల్టర్ చేసి మా కృష్ణమాచారి డైరెక్టర్ గారు అంకిత అని సెలెక్ట్ చేశారనమాట. సో నాకు ఫస్ట్ తను చూసినప్పుడైతే నేను దాని ఏమంటారు కొన్ని మనకి నీకు చాలా ఎక్కువ అమ్మాయి అన్న ఫీలింగ్ అనమాట. సో ఫస్ట్ ఫీలింగ్ అదే నాకు. కొన్ని 5 స్టార్ హోటల్కి వెళ్తే మనం కొంచెం నర్వస్ ఫీల్ అవుతాం చూసారా, కొంచెం ఎక్కడికి ఏం అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. సో అలానే అమ్మాయిని చూడంగానే కాకా హోటల్ 5 స్టార్ హోటల్ ఆ ఫీలింగ్ ఉంది నాకు. బట్ కథ అది కాబట్టి మ్యాచ్ అయింది కథకి. మీరు ఫస్ట్ టైం కథ వినగానే ఏమనిపించింది? వాట్ యూ ఫెల్? క్యారెక్టర్ స్వీటీ అన్న క్యారెక్టర్ని తీసుకోగలుగుతాను అని అనుకున్నారా? So director Chari Garu, he narrated me the whole script on the call, and we were on a call for 2 hours and he was telling me the whole story, and at the moment he finished the story I said yes, I want to do this movie, I want to be a part of this movie. And I didn't know who's playing what and who's doing the music, who's doing what. I didn't know anything. I just loved my character, and that's how I connected with Sweetie, because she is a very relatable character and she has very strong personality in the movie, and she's playing a big role in the movie. సంథింగ్ టర్నింగ్ పాయింట్ అన్నట్టే అనిపిస్తుంది. అంటే కథ అంతా స్వీటీ మీద తిరుగుతుందండి, అందుకనే. సో అందుకే ఒప్పుకుంది. కానీ ట్రైలర్లో చూస్తే మాత్రం మీరు ఒక్క బంతితో ఒక్క క్యాచ్ పట్టడం కోసమే అవుట్ చేద్దాం అనుకుంటుంది, మీరు ఆల్ టైమ్ స్మైలింగ్ అయిపోయింది, మీరు అవుట్ అయిపోయారు. అసలు అంత మూవీ మొత్తం మీరు ఎట్లా క్యారీ చేసిండ్రు? అది అదే అంటే సినిమాకంతా ఒక ఈ రాజు యాదవ్ క్యారెక్టర్కి ఏదైనా ఉండాలి అని చెప్పి ఆయన మా డైరెక్టర్ పెట్టారు అలా. కానీ మెయిన్ అదే బేసికలీ అంటే ఒక ఆపరేషన్ వికటించి, ఒక యాక్సిడెంట్ వల్ల ఆపరేషన్ వికటించిన తర్వాత దగ్గర నుంచి తన ఫేస్ అంతా అలాగే నవ్వుతూ ఉండిపోతుంది. సో మిగతా తర్వాత నుంచి స్వీటీ చుట్టూ స్టోరీ వెళ్ళడం, కొంచెం ఎమోషన్, ఫ్యామిలీ అన్నీ వీటిలన్నిటిలో ఏంటంటే ఎమోషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి, చాలా అంశాలు వస్తూ ఉంటాయి మధ్యలోకి, కానీ ఇది నవ్వుతూనే ఉండాలి. సో అలా నాకు ఇది ఛాలెంజింగ్ రోల్ అనిపించింది. సో చాలా అందరూ కష్టపడి చేసామంటారు కాబట్టి మేము కూడా అలా చెప్పడం ఇష్టం లేదు, కానీ బట్ నిజంగా కష్టమైంది ఇది. ఎందుకంటే నార్మల్ ఫేస్తో చేసేవంటే చేసేవచ్చు, బట్ విత్ స్మైల్ ఈ ఐజ్ అండ్ ఫోర్ హెడ్ రెండు యాక్ట్ చేయాలి. సో నాకు చాలా టఫ్ అనిపించింది. తను కొన్నిసార్లు తన పక్కన కొన్ని కాంబినేషన్ సీన్ల వల్ల తను ఇచ్చే కొన్ని డైలాగ్స్కు, తన రియాక్షన్స్కి వాటికి న్యాచురల్గా వచ్చినాయి కొన్ని. న్యాచురల్ ఇట్లా ఒకసారి ఎక్స్ప్రెషన్ పెడతారా? ఎలా ఈ ఎక్స్ప్రెషన్ అక్కడికి వెళ్తే ఆబ్వియస్లీ అక్కడ వాతావరణం అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అదేంటి ఈ పిల్లోడు ఇట్లా వచ్చేసాడు ఏంటి అనే ఎక్స్ప్రెషన్. అది ఒకటే కాదు, ప్రతి దగ్గర అంతే వాడు. సో అన్ని దగ్గరలో నేను చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాను. సో దాంట్లో పైగా స్వీటీ గురించి, వీటి గురించి, ఈ నాకు చుట్టుపక్కల ఉన్న జరిగే కాన్సిక్వెన్స్లు అన్నింటి వల్ల నేను ఆపరేషన్ చేయించుకోను అనుకుంటా, డబ్బుల కోసం తాపత్రయపడుతూ ఉంటా, అట్ ద సేమ్ టైం స్వీటీ గురించి తాపత్రయపడుతూ ఉంటా. సో చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుందండి. కానీ మీరు సినిమాలో అయితే ట్రైలర్లో క్లియర్గా అర్థమైంది, సినిమా మొత్తంలో కూడా మీరు ఆ స్మైల్తోనే స్వీటీని ఫ్లాట్ చేసేసారని మాత్రం అర్థమైపోయింది. ఏమంటారు మరి? చేశాను లేదు ఆఫ్టర్
ఎందుకు మా కోసం చెప్పేసి అయిపోతుంది కదా. ఇంకెందుకు నీకు సినిమా తీసి మొత్తం చెప్పేస్తే అయిపోతుంది. సినిమా లేదండి మొత్తం వద్దు. అది యాక్చువల్లీ తిన్న వెనకాల పడేవి అవన్నీ ఉన్నాయండి, మంచి సాంగ్స్ ఉన్నాయి. సో ఆ స్మైల్ అంటే కూడా స్వీటీకి ఇష్టం, దాని డైలాగ్ ఉంటుంది కదా. అదే ఆ డైలాగ్ తోనే దాని తర్వాత మీ మ్యారేజ్ అది చాలా ఉందండి సినిమాలో. సో తెలుసుకోవాలి. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. మన ఉగాది పచ్చడి లాగా అన్ని రకాల ఉగాది పచ్చడి ఉగాది ఫెస్టివల్ రైట్. ఉగాది ఫెస్టివల్ లో తెలుగు ట్రెడిషన్ తోని మేము ఒక పచ్చడి చేస్తాం. నేను మరాఠీ మే కడితేనా గుడి పడవా. గుడి పడవ. సో అట్లా ఆల్ మిక్స్ లానే మీ మూవీ ట్రైలర్ లో అయితే అనిపించింది, ఆల్ ఎమోషన్స్ ఆర్ మిక్స్డ్ అప్ అనేసి అని.